మనం ఈ సబ్జెక్టులోకి వెళ్లే ముందు ఒక మనవి. ఈ ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు అలాగే ప్రేమ ఫలాలు అనేవి వారి వారి గోచార గ్రహస్థితి గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని జనరల్గా తెలియజేస్తున్నాం. కాబట్టి మీకు ఇంకా సోదాహరంగా ఈ ఫలితాలు కావాలి అంటే మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి మీ జాతక వివరాలను తరుణోపాయాలను అడిగి తెలుసుకోగలరు. ఇప్పుడు మిథున రాశి వారికి ఈ జూన్ 2019 నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందామా. మిథున రాశి ఈ నెలలో వ్యాపారాభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. ఉపాధ్యాయులు విద్యార్థులు చక్కటి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా చక్కగా ఫలితాలనిస్తుంది. అధికారులకు హోదాలో మార్పులు అలాగే స్థానచలనం లాంటివి ఉండవచ్చు. మిథున రాశి వారు ఈ నెలలో శుభకార్య యత్నాలకు శ్రీకారం చుడతారు. కళలు క్రీడలు సాంకేతిక రంగాల వారికి కూడా ఈ నెల ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ మాసంలో చక్కటి పదవులు సభ్యత్వాలు స్వీకరించే సూచనలున్నాయి. వీరి గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. అయితే ఈ మిథున రాశి వారు ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులు నియంత్రించుకోవడం చాలా మంచిది. వీరి చేతిలో ధనం నిలబడదు. ఆత్మీయులను వేడుకలకు విందులకు ఆహ్వానిస్తారు. వీరి ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆర్థిక లావాదేవీలు వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రతిభకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఇక మిథునం రాశి వారికి ఈ నెల 3వ వారం నుండి ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. వీరు గతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం వలన సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి. సామాజిక సంబంధాల విషయంలో ఆలస్యం అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. జూన్ 20, 21వ తేదీలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిది. లవ్ మరియు శృంగారం విషయాలకు వస్తే ఇది ప్రేమికులకు ఒక పరీక్ష కాలం అనే చెప్పాలి. వీరి ప్రేమ వ్యవహారాలు ఆరోగ్యం మీద కొంత ప్రభావం చూపిస్తాయి. అనారోగ్యం మరియు ఇతర కుటుంబ సమస్యల కారణంగా శృంగార కోరికలు కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారంలో కొత్త సంబంధం ప్రారంభించడం మంచిది కాదు. సంతాన ప్రయత్నాలు అంతా ఆశాజనకంగా ఉండవు. గ్రహపీడలు తొలగాలంటే శాంతి సౌఖ్యాలు మెండుగా కలగాలి అంటే ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గా స్తోత్ర పారాయణ, గణపతి ఆరాధనలు చేయడం శ్రేయస్కరం. అలాగే శుభాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను ఇతర పశుపక్షాదులకు నీళ్లను అందివ్వండి. ఎంతో మేలు కలుగుతుంది. వీలైతే గోమాతకు సేవ చేయండి. సో ఆల్ ది బెస్ట్ చెప్దామా మిథున రాశి వారికి. జై శ్రీమన్నారాయణ. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.